ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవుల జీవితం ఏ విధంగా మారిపోయిందంటే ఎండిన జీవితాలుగా మారిపోయినాయి. ఆత్మీయంగా ఆగిపోయినారంట. హల్లెలూయా. ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. స్పిరిచువల్గా డ్రైనెస్ ఉన్నది చాలామంది క్రైస్తవుల జీవితాలలో. స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎండిన స్థితిలో ఉన్నారు. ఉజ్జీవం లేదు, ప్రేరణ లేదు, ఆత్మ నడిపింపు లేదు. ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం అన్నట్లుగా చాలామంది జీవితాలలో ఈ విధమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క స్పిరిట్ని రీఛార్జ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మను ఆయన ఉజ్జీవింప చేయబోతున్నాడు. మీ ఆగిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా రీస్టార్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎంతమంది యేసయ్యను ప్రేమిస్తున్నారండి? అందరూ యేసయ్యను ప్రేమించే వాళ్ళే. అందరూ దేవుని కోసం గడపాలని ఎంతగానో నిశ్చయత తీసుకున్న వారే. కానీ అంతరంగములో ఆ మంట ఆరిపోయిన స్థితిలో ఉంది. హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ అంతరంగములో ఆ ఉజ్జీవము ఆగిపోయిన స్థితిలో ఉంది. చాలామంది భక్తి జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. పరిచర్య పట్ల ఆసక్తి తగ్గిపోయిన స్థితిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు స్పిరిచువల్ రీఛార్జ్ మనకి రాత్రి చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయమైన ఉజ్జీవాన్ని మనలో రగిలించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన నీలో జీవ జల నదిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన ప్రవహింప చేయబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుదాము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన అతనితో చెప్పాను. చదవండి అదే విధంగా. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అక్కడ కింద పుట్నోట్లో ఉంటుంది, కన్నీళ్లు విడిచాను ఉంటుంది. చదువుకున్న వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే ఒక తండ్రి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారునికి దురాత్మ పట్టడాన్ని బట్టి, దయ్యము పట్టడాన్ని బట్టి ఆ కుమారుడు తరచుగా అగ్నిలో పడిపోయేవాడు, నీళ్ళల్లో పడిపోయేవాడు. ఆ దురాత్మ ఆ కుమారుని ఎంతగానో బాధిస్తున్న సమయంలో ఆ తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి 22వ వచనంలో చూస్తే, ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయండి ప్రభు అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్పిన వెంటనే, అక్కడ వెంటనే అని రాయబడి ఉంటుంది చూడండి 24వ వచనంలో. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడంటే, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కొడుకును యేసయ్య స్వస్థపరచడానికి ఆయనకు సామర్థ్యం ఉందని ఆ వ్యక్తి నమ్మాడు. కానీ ఆ వ్యక్తి ఒకటి గ్రహించాడు, ఏమిటంటే నాలో అంత విశ్వాస సామర్థ్యం లేదని గ్రహించినాడు. హల్లెలూయా. బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు అక్కడ, ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయి, ఎందుకంటే నాలో అపనమ్మకం ఉంది, నాలో స్పిరిచువల్ డ్రైనెస్ ఉంది, నేను నా ఆత్మీయ జీవితము ఎండిన స్థితిలో ఉంది, కాబట్టి నాలో అపనమ్మకం ఉంది, కాబట్టి ఆ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చేయ ప్రభు అని బిగ్గరగా అక్కడ ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో కూడా ఉజ్జీవం అవసరం. ఆత్మీయమైన ఉజ్జీవం మన వ్యక్తిగత జీవితంలో ఎంతో అవసరమని మనకు తెలుసు. కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకోని స్థితిలో ఉంటున్నాం. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆత్మీయ జీవితంలో ప్రభువా నేను అపనమ్మకం ఉంది, నాలో అపనమ్మకం ఉండకుండా సహాయము చేయ ప్రభు అని దేవుని దగ్గర బిగ్గరగా చెబుతున్నాడు. దేవుని దగ్గర బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది?
ఆ వ్యక్తి ఒప్పుకున్నట్లు నువ్వు కూడా ఒప్పుకోనగలవా? లేకుంటే నేను ఆత్మీయంగా బాగానే ఉన్నానని నీకు నువ్వు సరి చెప్పుకొని అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి చేసినట్లుగా నీ ఆత్మీయమైన స్థితిలో ఏది అవసరం ఉందో అది గ్రహించాలి ఈ రాత్రి మనం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము బాగుపడడానికి ఏ ఏరియాలో నువ్వు వెనకబడి ఉన్నావో అది నువ్వు గ్రహించాలా. నీ ఆత్మీయ జీవితము ఉజ్జీవింపబడడానికి ఏ విషయంలో నువ్వు వెనుకబడి ఉన్నావో ఈ రాత్రి గ్రహించినట్లయితే నువ్వు దేవుని దగ్గర, ప్రభువా నేను ఫలాని విషయంలో ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, నా ఆత్మీయ జీవితానికి ఉజ్జీవం దయచే ప్రభు అని అడిగినట్లయితే నా దేవుడు ఈ రాత్రి నిన్ను బలంగా ఉజ్జీవంతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మన ఆత్మీయ జీవితము ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్పరెంట్గా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. నిలబడిన నాకు తెలియకపోవచ్చు, నీ ప్రక్కన ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉందో ఆయన ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో దేవుని దగ్గర ఒప్పుకో. దేవునికి ప్రార్థన చేయి. దేవునితో చెప్పు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం జీవించాలని ఆశ అయితే నాకైతే ఉంది, కానీ నా ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉంది ప్రభువా. ఆ ఆనందము నేను అనుభవించలేకపోతున్నాను. హల్లెలూయా. ఆత్మీయంగా ఉజ్జీవం ఉంటే ఆ ఆనందమే వేరండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఆ ఆనందం కనపడడం లేదు, నీ ముఖములో ఆ వెలుగు కనపడడం లేదు. కారణం ఏమిటంటే ఆత్మీయంగా ఎక్కడో నువ్వు వెనకబడిన స్థితిలో ఉన్నావు. ఈరోజు దేవుని దగ్గర చెప్పు, ప్రభువా నాకు నీ సహాయం కావాలి. హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుని దగ్గర అంటున్నాడు, ప్రభువా నాకు అపనమ్మకము ఉండకుండా నువ్వు సహాయం చేయ ప్రభువా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుని దగ్గర చెప్పు, ప్రభువా నా ఆత్మీయ జీవితంలో నేను వెనకబడిపోకుండా నాకు సహాయం చేయ ప్రభువా. ఆత్మీయంగా ఉజ్జీవం నేను పొందుకోవడానికి సహాయం చేయ ప్రభువా. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి ఒక్కటి నేను నమ్ముతాను ప్రభువా, కానీ ఆ వాగ్దానాలను నేను విశ్వసించలేకపోతున్నాను. హల్లెలూయా. దేవుని దగ్గర మనము ట్రాన్స్పరెంట్గా ఈరోజు ఒప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ మన పట్ల ఎందుకు నెరవేరడం లేదంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఎందుకు నెరవేరడం లేదంటే ఆ వాగ్దానం పట్ల ఎక్కడో నీకు డౌట్ ఉంది. హల్లెలూయా. ఎక్కడో అపనమ్మకం అనేది నీలో దాగి ఉంది కాబట్టి ఆ వాగ్దానం నీలో నెరవేరడం లేదు. అందుకే నేను దేవుని దగ్గర, ప్రభువా ఆత్మీయ స్థితిలో నేను వెనకబడిపోయాను, నీ వాగ్దానాలను విశ్వసించాల్సిన రీతిలో విశ్వసించలేకపోతున్నాను, నన్ను క్షమించండి ప్రభు అని ఈ రాత్రి నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మరలా ఉజ్జీవంతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలని మనకు అందరికీ తెలుసు, కానీ ప్రార్థించలేకపోతున్నాం. దేవునితో చెప్పండి ఈ రాత్రికాల సమయంలో, ప్రభువా ప్రార్థన చేయాలని నాకు తెలుసు ప్రభువా, కానీ తెలిసి కూడా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇక నుంచి ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయ ప్రభు అని మనం అడగాలి ఈ రాత్రి. హల్లెలూయా. ఎడికి చెప్దాము హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా ఒక మేల్కొలుపు మనం ఈరోజు పొందుకుందాం. స్పిరిచువల్గా ఒక మేల్కొలుపు మనం పొందుకుందాం. ఆయన దగ్గర ఈ విధంగా మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆత్మీయంగా ఎక్కడ వెనకబడిపోయినామో అది ఒప్పుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మన వ్యక్తిగత ఆధ్యాత్మికంగా మన వ్యక్తిగత ఉజ్జీవం కోసం దేవునికి అడుగుదాం. హల్లెలూయా. రివైవల్ రావాలా మనలో. ఏం రావాలండి? మన ఆత్మీయ జీవితంలో రివైవల్ రావాలా. మన ఆత్మీయ జీవితం ఎండిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. మన ఆత్మీయ జీవితం ఆరిపోయిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. వి వాంట్ టు రివైవల్. హల్లెలూయా. మనకు ఉజ్జీవం కావాలా. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే ఆత్మీయంగా ఉజ్జీవం వస్తుందో నీ జీవితం ఎట్లా ఉంటుందంటే, నీవు ఆ నది ఎట్లా ప్రవహిస్తుందో అట్లా ప్రవహిస్తావు. హల్లెలూయా. ఒక చీకటి గదిలో లైట్ వేయంగానే వెలుగు ఎట్లా ప్రకాశిస్తుందో అట్లా నువ్వు ప్రకాశిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ,
అందుకని జ్ఞానవంతులైన క్రైస్తవులు ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఉజ్జీవాన్ని పంపు, ఆ ఉజ్జీవము నా నుంచే ప్రారంభించు అని ప్రార్థన చేస్తారంట. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఉజ్జీవాన్ని పంపు, ఆ ఉజ్జీవము ఎవరి నుంచి స్టార్ట్ కావాలండి? చెప్పాలి, ఎవరి నుంచి? నీలో నుంచి ఆ ఉజ్జీవం స్టార్ట్ కావాలి. హల్లెలూయా. మనకు వ్యక్తిగతంగా ఉజ్జీవం లేకపోతే లోకాన్ని దేవుని వైపు ఎట్లా నడిపించగలం చెప్పండి? స్పిరిచువల్గా మనమే ఎండిన స్థితిలో ఉంటే, మనమే ఆరిపోతున్న దీపం అయితే, లోకములో చీకటిలో ఉన్న వారిని ఎట్లా వెలిగించగలం ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకనే మనకు వ్యక్తిగతంగా ఉజ్జీవం కావాలా. హల్లెలూయా. అనేక మంది ప్రజలు క్రీస్తు వైపు తిరగాలంటే నువ్వు ఉజ్జీవం పొందుకోవాలా. అనేక మంది మండించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు మండాలా. హల్లెలూయా. అందుకనే భక్తుడు అంటాడు కీర్తనలు 85వ అధ్యాయం 6వ వచనంలో, ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. అంటే అనేక మంది ఆత్మలు రక్షణ పొందడానికి ప్రభువా మరలా నాలో ఉజ్జీవాన్ని తీసుకొని రండి. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మంది ప్రజలు దేవునిలో సంతోషించాలంటే నేను బ్రతకాల ప్రభువా ఫస్ట్. అందుకనే నన్ను బ్రతికించండి అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా నన్ను ఉజ్జీవపరచు ప్రభువా అని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఉజ్జీవము నా నుంచే స్టార్ట్ కావాలా ప్రభువా అని దేవునికి అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ లక్ష్యం ఏమి ఉండాలంటే ఉజ్జీవము నా నుంచి స్టార్ట్ కావాలనే లక్ష్యం నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉజ్జీవములో ఒక పాత్రలాగాను వాడబడాల. దేవుని యొక్క ఆ ఉజ్జీవమైన ఆ పరిచర్యలో నువ్వు ఒక పాత్రలాగా వాడబడాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 35వ వచనములో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. హల్లెలూయా. మీ దీపాలు వెలుగుతూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉజ్జీవం పొందాల. నువ్వు ఆరిపోయిన దీపంలాగా ఉండకూడదు, వెలిగే దీపంలాగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఉజ్జీవం పొందాలంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటుండగా నీలో ఒక ఉత్సాహం రావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము వింటుండగానే నీలో గొప్ప ఉజ్జీవము దేవుడు కలిగించునుగాక. దేవుని పట్ల ఒక గొప్ప భక్తి నీలో దేవుడు కలిగించునుగాక. ఒక బలమైన ప్రేరణ దేవుడు నీలో కలిగించునుగాక. నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక గొప్ప భారము దేవుడు నీలో కలిగించునుగాక. దేవుడు అనుకుంటే పరలోకము నుంచి సువార్తను ప్రకటించగలడండి. ఒక దూతను పంపిస్తే ప్రపంచమంతా రక్షణ పొందగలరు ఒక్క రోజులోనే. కానీ దేవుడు ఏం చేశాడంటే మనకు ఆ పరిచర్యను అప్పగించినాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న నిన్ను ఆ పరిచర్యలో వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను చూస్తున్నాను ఇక్కడ చాలామంది దైవ సేవకులను చూస్తున్నా. హల్లెలూయా. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నేను దైవ సేవకుని ఏమిటి, నేను పని చేసుకుంటాను, జాబ్ చేస్తాను అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నీవు నీ యొక్క ఆఫీస్లో నువ్వు ఒక దైవ సేవకుడివి. హల్లెలూయా. కమాన్ గట్టిగా చెప్దాం హల్లెలూయా. నువ్వు పని చేసే చోట ఒక దైవ సేవకునిలాగా దేవుని వాక్యము నువ్వు ప్రకటిస్తే అనేకులు క్రీస్తు వైపు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కాలేజీలో నువ్వు ఒక దైవ సేవకునిలాగా ఉండాలి. హల్లెలూయా. అక్కడ దేవుని వాక్యము నువ్వు ప్రకటించాలా, దేవుని స్వార్థను నువ్వు ప్రకటించాలా. ఇదిగో దేవుడు ఈ భూమి మీద నిన్ను ఉపయోగించుకోవాలని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అందుకనే మనము ఉజ్జీవాన్ని పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. చాలామందికి ఇక్కడ ఉజ్జీవం యొక్క అనుభవాలు ఉన్నాయి. స్టార్టింగ్లో కావచ్చు, ఎక్కడైనా వాక్యం విన్నప్పుడు కావచ్చు, మీరు బలముగా మండిన అనుభవాలు ఉన్నాయి. కానీ మధ్యలో ఆరిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు నిన్ను మరలా మండించాలని ఆశతో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని మీద నువ్వు కోల్పోయిన ఆ ఉత్సాహాన్ని మరలా నీలో తీసుకొని రాబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ రోజు నుంచి నీ లక్ష్యము మారిపోబోతున్నది. ఈ రోజు నుంచి నీ ఉద్దేశాలన్నీ మారిపోతున్నాయి, నీ ఆలోచనలన్నీ మారిపోతున్నాయి. నీ యొక్క లక్ష్యం ఏముంటుందంటే అనేక మంది ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించాలి. హల్లెలూయా. అనేక మంది దేవుని దగ్గరకు రావాలా, అనేక మంది మారు మనసు పొందాలా. ఇదే లక్ష్యాన్ని దేవుడు మీలో ఈ రాత్రి ప్రేరేపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం నేను మండాలని ఈరోజు గట్టిగా చెప్పండి. చెప్పండి అంత, దేవుని కోసం నేను మండాల, దేవుని కోసం నేను గొప్ప ఉజ్జీవంగా వాడబడాల. హల్లెలూయా. ఇదిగాన మీలో ఉంటే మీ ఆత్మీయ జీవితం ఏ రోజు కూడా ఆరిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఉజ్జీవం చాలా అవసరమై ఉంటున్నది. చాలామంది క్రైస్తవులు పాటలు బాగా పాడతారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, ఎన్నో వాటి మీద ఆసక్తి కలిగి ఉంటారు, కానీ ఉజ్జీవాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే ఉజ్జీవం పొందుకుంటావో నీవు స్వార్థ చెప్పకుండా ఉండలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంకా దేవుని పరిచర్య ఆగిపోయిన స్థితిలో ఉంది? ఎందుకు నీ ఆఫీసులో ఎవరు మారడం లేదంటే, ఎందుకు నీ చుట్టుపక్కల ఉన్నవారు మారడం లేదంటే, యు డోంట్ హ్యావ్ దట్ రివైవల్. నీలో ఆ ఉజ్జీవము కనుమరుగైపోయింది కాబట్టి నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు ప్రేరేపించలేకపోతున్నావు, ఆ ఇన్ఫ్లుయెన్స్ చూపించలేకపోతున్నావు. కానీ ఎప్పుడైతే నీలో ఉజ్జీవం ఉంటుందో అనేక మంది నిన్ను చూడంగానే క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు.